హలో నమస్తే. నేను మీ కౌండిన్య. డాక్యుమెంట్ రైటర్లు సామూహిక నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. ఇంతకీ ఆ కథా కమామిషి ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. రిజిస్ట్రేషన్ శాఖలో సేవా కేంద్రాలను ఏపీ సర్కార్ కార్యరూపంలోకి తీసుకొస్తుంది. జిల్లాకు ఒకటి వంతున పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారు. అయితే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎంతో కీలకమైనటువంటి ఈ సేవా కేంద్రాలకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్లు తీవ్రమైనటువంటి ఆందోళనలు చేస్తున్నారు. తమ ఉపాధి పోతుందని వ్యాఖ్యానించడం జరుగుతుంది. ధర్నాలు, నిరసనలు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. తమాషా ఏంటంటే డాక్యుమెంట్ రైటర్ల ముసుగులో రిజిస్ట్రార్ అధికారులకు దళాలీలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక పారదర్శక విధానాన్ని తీసుకువస్తుండగా దానికి వ్యతిరేకంగా బహిరంగంగా పోరాటం చేయడమే ఒక విచిత్రమైన పరిస్థితిగా మారింది. రిజిస్ట్రేషన్ శాఖలో ఆద్యంతము అవినీతి తాండవిస్తుంది అనేది జగమెరిగినటువంటి సత్యం. చిన్న డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవాలన్నా సరే లంచాలు ముట్టజెప్పినదే అక్కడ ఫైలు కదలదు. డాక్యుమెంట్ రైటర్ల రూపంలో అధికారుల దళారీలు కార్యాలయాల బయట తమ అడ్డాలు ఏర్పాటు చేసుకొని దోపిడీ కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. వారు చేసేదల్లా రిజిస్ట్రేషన్ను చేసుకోదలిచిన ప్రాపర్టీకి, వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్ను సిద్ధం చేయడమే. అందుకోసం వారి తెలివితేటలు, జ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశమేమీ లేదు, అవసరమేమీ లేదు. చేసేది కేవలం టైపిస్ట్ పని మాత్రమే. పాత డాక్యుమెంట్లను చూసి నమూనా డాక్యుమెంట్ని టెంప్లెట్లోకి ఆ వివరాలన్నీ ఎక్కించి ఇస్తారంతే. ఇందుకోసం ఏదో పనికి చాలినంత రుసుములు వసూలు చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే వీరి దోపిడీ విశ్వరూపం బయటికి తెలుస్తుంది. ఆస్తి విలువను బట్టి డాక్యుమెంట్ తయారీకి వారు రుసుమును వసూలు చేస్తారు. ఆస్తి 10 రూపాయల విలువదైనా, కోటి రూపాయల విలువదైనా దాన్ని డాక్యుమెంట్ చేయాల్సిన పని మాత్రం సమానంగా ఉంటుంది. అయితే ఆస్తి విలువను బట్టి రుసుము అంటూ వీరు తమ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తారు. ఇక్కడితో దందా ఆగదు. రిజిస్ట్రారు కార్యాలయంలోని సిబ్బందితో వీరి ప్రైవేటు లావాదేవీలు వేరుగా ఉంటాయి. అక్కడి అధికారులకు అందవలసిన లంచాల సొమ్ముకు వీరే వసూలు కేంద్రాలుగా చెలరేగిపోతుంటారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని కొంతమేరకైనా కట్టడి చేయడం కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొస్తుంది. ఇందులో కూడా ప్రైవేట్ సిబ్బంది ఉండి లావాదేవీల్లోని వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. అయితే అంతా కలిపినా సరే అందుకు అయ్యే రుసుములు చాలా అంటే చాలా పరిమితంగా ఉంటాయి. కాకపోతే డాక్యుమెంట్ రైటర్ల దోపిడీకి బ్రేకులు పడతాయి. అంతేకాదు వారి ద్వారా జరిగే రిజిస్ట్రార్ కార్యాలయ దోపిడీ కూడా తగ్గుతుంది. దీనిపై డాక్యుమెంట్ రైటర్లే సహించలేకపోతున్నారో లేదా తమ రాబడికి గండిపడుతుందని బాధపడుతున్నారో తెలియదు. రిజిస్ట్రార్ కార్యాలయాల పెద్దలే వారిని ఎగదోసి దీక్షలు చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి దళారులు కూడా బహిరంగ ధర్నాలకు దిగడం చిత్రంగా కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి జిల్లాలకు ఒక సేవా కేంద్రం మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని అంటుంది. ప్రజల అభిప్రాయాలను బట్టి ముందుకెళ్తామని చెప్తుంది. కొత్త పద్ధతిని ప్రజలు అసహ్యించుకునేలా రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది వ్యూహాత్మక అలసత్వం ప్రదర్శించే తప్ప కొత్త పద్ధతి ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కంటెంట్ రైటర్లు చేస్తున్నటువంటి ఈ దీక్షలు, నిరసన కార్యక్రమాలు ప్రజల్లో నిజంగానే వాళ్ళపైన సానుభూతిని చూపిస్తున్నాయా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.